తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తీయదనాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో పద్యాలు గొప్ప పాత్ర వహించాయి. వాటిలో కొన్ని మన కోసం, మన రాబోయే తరాల కోసం గర్వంగా నేర్పిద్దాం. తెలుగు జాతి గౌరవం నిలబెట్టడంలో మన వంతు కృషి చేద్దాం. పద్యం అమ్మలా లాలిస్తుంది, నాన్నలా ధైర్యం చెబుతుంది, గురువులా సన్మార్గం చూపుతుంది, సన్నిహితుల సంతోషాన్ని పంచుతుంది. వేమన శతకంలోని కొన్ని పద్యాలను మనం పరిశీలిద్దాం. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరంగాను, సజ్జనుండు బల్కు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, విశ్వధాభిరామ వినురవేమా. తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. మంచి బుద్ధి గలవాడు తక్కువగా మాట్లాడతాడు. కంచు మ్రోగినట్లు బంగారం మోగదు కదా అని ఈ పద్యం యొక్క భావం. తల్లిదండ్రులయందు దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినురవేమా. తల్లిదండ్రుల మీద దయలేని కుమారుడు పుట్టిన వాడు చచ్చిన వాడితో సమానం. పుట్టలో జన్మించే చెదపురుగులు ఏ విధంగా నిరుపయోగంగా చనిపోతాయో వాడు కూడా అంతే. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వధాభిరామ వినురవేమా. మంచి ఆవు పాలు ఒక గరిటెడు తాగినా చాలు, గాడిద పాలు కుండ నిండుగా తాగినా ఉపయోగం ఉండదు. అదేవిధంగా భక్తితో పెట్టిన కొంచెం ఆహారమైన సంతృప్తినిస్తుంది. విద్య లేనివాడు విద్యాధికుల చెంత, నుడినంత పండితుడుగాదు, కొలని హంసల కడం గొక్కెరాయున్నట్టు, విశ్వధాభిరామ వినురవేమా. కొలనులో అంశాల మధ్య కొంగ దాని జాతి భేదం కనబడినట్లు విద్యాధికుల మధ్య అవివేకి ఉన్నను వానికి కొంచెం కూడా వివేకం రాదు. తప్పులెన్ని వారు తండోపతండంబు, ఊర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు, విశ్వధాభిరామ వినురవేమా. ఇతరుల తప్పులను ఎత్తి చూపే వాళ్ళు కోకొల్లలు. ఈ భూమిపై జనులందరూ ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. ఇతరులలో తప్పులు ఎంచేవారు తమ తప్పులు తాము తెలుసుకోలేరు. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా, విశ్వధాభిరామ వినురవేమా. చెప్పులోని రాయి, కంటిలోని నలుసు, కాలిలోని దిగిన ముళ్ళు, ఇంటిలోని గొడవ చాలా బాధ పెడతాయని ఈ పద్యం యొక్క అర్థము. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా, నలుపు నలుపే కాని తెలుపు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా బలుకునా,
విశ్వదాభిరామ వినురవేమా. ఎలుక తోలు తెచ్చి ఎంతకాలం ఉతికినా దాని నలుపు పోయి తెలుపు రాదు. అలాగే ప్రాణం లేని చెక్కతో చేసిన బొమ్మను ఎంత కొట్టినా పలకదు కదా అని ఈ పద్యం యొక్క అర్థము. నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు, బయట మూరేడైన బారలేదు, నెలవు తప్పు చోట నేర్పరి కొరగాడు, విశ్వదాభిరామ వినురవేమా. పడవ నీటి యందు చక్కగా నడుచును, భూమి మీద మూరడైనను పోజాలదు. అట్టే స్థానబలం లేకున్నచో బుద్ధిమంతుడైనను మంచిని గ్రహింపలేడు. నిండు నదుల పారు నిలిచి గంభీరమై, నిర్రివాగు పారు వేగబొర్లి, అల్పుడాడు రీతి నది కుండు నాడునా, విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమన, గొప్ప నదులు నిదానంగాను గంభీరంగాను ప్రవహించును, కానీ చిన్న వాగు మాత్రం చాలా వేగంగా గట్లు అన్ని దాటి పొంగి పొర్లి ప్రవహించును. అట్లే యోగ్యుడు నిదానంగా గంభీరంగా మాట్లాడును, నీచుడు వాగుచూ ఉండును అని ఈ పద్యం యొక్క అర్థము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.